హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము లాస్ట్ వీడియోలో ఫస్ట్ లెసన్ గురించి చూసాం కదా, వానదేవున. ఈ లెసన్లో మనం సెకండ్ లెసన్లో ఉన్నది బాలభీముడు. ఈ టాపిక్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిఎస్సి మరియు టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్లో మనము టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్తో పాటు నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ లింక్లో పెడతాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ లెసన్ వచ్చేసి బాలభీముడు. దీని ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసము, ప్రక్రియ వచ్చేసి కథ. బాలభీముడు అనేది ఒక కథ గురించి చూద్దాం ఇప్పుడు. బాలభీముడు చూడండి. సెకండ్ లెసన్ వచ్చేసి మనకు బాలభీముడు. నెక్స్ట్ ఫస్ట్లో ఏమిచ్చారు అంటే ఒక పటం ఇచ్చి దాంట్లో ఏమేమి కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ జరుగుతున్నాయి, అలాగే వీటి గురించి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇదొక కథ అన్నమాట, బాలభీముని కథ. చూడండి. ఒకరోజు కుంతీదేవి తన కొడుకుని భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇక కుంతీదేవి భుజం మీద బాలభీముని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళింది? పూల తోటకి వెళ్ళింది. అలాగే నడుస్తూ ఉంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. అలాగే చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమైందన్నమాట. అలాగే వెంటనే బాధపడుకుంటూ బాలుడిని ఎత్తుకుంది. ఏం చేసింది? బాలుడు కింద పడితే బాలుడిని ఎత్తుకుంది. ఆశ్చర్యం పడిపోయింది అన్నమాట. బాలునికి ఏం కాలేదు, కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. ఆ బండ ఏమైంది? ముక్కలైపోయింది. ఈ చిన్న బాబు బాలభీముడు కింద పడంగానే ఆ బండ ఏమైంది? ముక్కలైపోయింది. అలాగే ముక్కలైపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం.